అందరికీ నమస్కారం. విల్ పవర్, సంకల్ప బలము. మనం లైఫ్లో ఏది సాధించాలి అన్నా మనకు ఉండాల్సినటువంటి క్వాలిటీస్లో, మనం మెయింటైన్ చేయాల్సినటువంటి క్వాలిటీస్లో ఇదొకటి, విల్ పవర్. చాలామంది నోటి నుంచి మనకు వినపడుతూ ఉంటుంది, నాకు విల్ పవర్ అనేది మెయింటైన్ కావట్లేదు, ఆ టైంలో నేను ఇది చేయాలి అది చేయాలి అనిపిస్తుంది, ఛాలెంజెస్ పెట్టుకుంటాను నాకు నేను, కానీ కాసేపు కాగానే నీరు కారిపోతుంది, ఆ విల్ పవర్ మెయింటైన్ అవ్వట్లేదు, కంటిన్యూ అవ్వట్లేదు, ఆ ఉత్సాహం ఆ కొద్దిసేపే ఉంటుంది, తర్వాత ఆ ఉత్సాహం అనేది కంటిన్యూ అవ్వట్లేదు. ఇలా రెగ్యులర్ మన నిజ జీవితంలో, నిత్య జీవితంలో ఇది కామన్గా వినిపించేటువంటి కంప్లైంట్. మరి విల్ పవర్ ఎక్కడ దొరుకుతుంది? ఏదైనా మార్కెట్లో అమ్ముతారా? ఏదైనా ట్యాబ్లెట్ వేసుకుంటే విల్ పవర్ వస్తుందా? ఏదైనా మెడిసిన్స్ వాడితే వస్తుందా? లేదా ఎవరి దగ్గర నుంచి అప్పు తీసుకోగలుగుతామా విల్ పవర్ని? లేదు. విల్ పవర్ అనేది యాక్చువల్గా మనలోనే ఉండాలి, మనలోనే జనరేట్ అవ్వాలి, దాన్ని మనం మెయింటైన్ చేయగలగాలి. మరి ఈ విల్ పవర్, ఈ సంకల్ప బలము అనేది కంటిన్యూ అవ్వాలి అన్నా, దాన్ని మనం మెయింటైన్ చేయాలి అన్నా, అంటే ఆరంభ సూరత్వంలాగా ఆ క్షణానికి ఉండి మరుక్షణానికి మారకుండా ఎప్పుడు ఒకే విధంగా మనని ఉత్సాహంగా ముందుకు నడిపించాలి అంటే మనకి విల్ పవర్ ఉండాలి, మనలోనే జనరేట్ అవుతుంది. అది ఎవరో ఇచ్చేది కాదు, ఎక్కడో కొనుక్కొచ్చుకునేది కూడా కాదు. మరి మనలోనే జనరేట్ అవుతుంది, మనలోనే ఉండాల్సినటువంటి విల్ పవర్ని మనం ఎందుకు బ్లేమ్ చేస్తున్నాం? నాకు విల్ పవర్ లేదు, నా విల్ పవర్ మెయింటైన్ అవ్వట్లేదు, నేను కాసేపటికే డల్ అయిపోతున్నాను. ఇవన్నీ ఎందుకు అంటే మిస్టేక్ మనలో ఉంది అన్న విషయాన్ని మనం యాక్సెప్ట్ చేయం కాబట్టి. ఏదైనా నేనంటాను, ప్రతిదీ మనలోనే ఉంటుంది. నువ్వు ఒక విషయానికి ఎలా స్పందిస్తావు అనే దాన్ని బట్టి నీ లైఫ్ ఉంటుంది. ఒక విషయం పట్ల మనం ఎలా రియాక్ట్ అవుతాము అనే దాన్ని బట్టి మన రిలేషన్స్ ఉంటాయి, మన యొక్క సమస్యలు ఉంటాయి. అసలు నిజంగా సమస్యలు, మనం ఎదుర్కొనేటువంటి సమస్యల్లో 90% పైన మన మనస్తత్వం వల్ల, మన వ్యక్తిత్వం వల్ల, మన ఆలోచన విధానం వల్ల, మనలో కొన్ని బలాలు లేకపోవడం వల్ల, కొన్ని బలహీనతల వల్ల, మనకు కలిగేటువంటి సమస్యలే అవి. సమస్యలు చాలా వరకు వేరే వాళ్ళ నుంచి మనకి రావు, మనమే మన వల్ల క్రియేట్ అయ్యేటువంటి సమస్యలు ఎక్కువ మనం ఫేస్ చేస్తుంటాం. ఆ విషయం మనం యాక్సెప్ట్ చేయం. అక్కడికి వచ్చేసరికి ఏమంటాం, తలరాత మీదకి నెట్టేస్తారు. కానీ యాక్చువల్గా ఏదైనా సరే మనం వేసే అడుగును బట్టే మన రిజల్ట్ అనేది కనపడుతుంది. సో ఇక్కడ విల్ పవర్ కూడా అంతే. విల్ పవర్ కూడా ఎక్కడో ఉండదు, మన లోపలనే ఉంటుంది. మరి దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి? ఆ సంకల్ప బలాన్ని మనం కంటిన్యూస్గా మెయింటైన్ చేయగలిగినప్పుడు మనల్ని చూస్తే విల్ పవర్కి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా కనపడాలి ఎదుటి వాళ్ళకి. మరి దాన్ని మెయింటైన్ చేయడము అంటే అంత ఈజీ కాదు, కానీ మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేసినప్పుడే మనం ప్రత్యేక వ్యక్తులం అవుతాం, విజయాలని మనం అందుకోగలుగుతాం, లైఫ్లో సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయగలుగుతాం. మరి ఈ విల్ పవర్ని ఎలా మెయింటైన్ చేయాలి అంటే ముందుగా మన మీద మనకి కంట్రోలింగ్ ఉండాలి. చాలా అసలుకి మనం చూస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అనుకుంటారు, ఈ న్యూ ఇయర్ నుంచి 24 జనవరి నుంచి నా లైఫ్ చేంజ్ అయిపోవాలి, పలానా రోజు నుంచి నా లైఫ్ చేంజ్ అయిపోవాలి, నేను స్మోక్ తాగడం బంద్ చేస్తాను, నేను డ్రింక్ చేయడం బంద్ చేస్తాను, ఈ రోజు నుంచి నేను బాగా చదువుతాను, పలానా డే నుంచి అసలు ఈసారి నేను జాబ్ కొట్టి చూపిస్తాను, ఈ నోటిఫికేషన్ నేను ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోను, ఇందులో నాదొక జాబ్ ఉంటుంది, లేదా నేను రోజు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తాను, డైలీ వాకింగ్ చేస్తాను, డైలీ న్యూట్రిషనల్ ఫుడ్ తింటాను, నేను అసలు రెస్టారెంట్కి వెళ్ళను, బయట ఫుడ్ తినను, జంక్ ఫుడ్ తినను ఇప్పటి నుంచి. ఇలా మన నిత్య జీవితంలో మనం ఎన్నో శపథాలు చేసుకుంటూ ఉంటాం. మనం ఇప్పటి నుంచి నేను ప్రతి విషయానికి ఫీల్ అవ్వను, ఎప్పుడు హ్యాపీగా ఉంటాను, అనవసర విషయాల పట్ల ఆలోచించను, ఇట్లా ఎన్నో. మీరు నిత్య జీవితాన్ని ఒకసారి మీరు రీకాల్ చేసుకోండి. ప్రతిరోజు మనం కొన్ని శపథాలు చేసుకుంటూనే ఉంటాం మన పట్ల మనం. ప్రతిరోజు కావచ్చు, లేదా ఒక డెడ్ లైన్ పెట్టుకొని పలానా డేట్ వరకు అని కావచ్చు. ఓకే, మరి అలా అనుకున్నవి నిజంగానే అలాగా మెయింటైన్ చేయగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. మెయింటైన్ చేసినప్పుడే మనం గొప్పవాళ్ళం, మనం అనుకున్నది సాధించగలుగుతాం. కొంతమంది నాన్ వెజ్ బంద్ చేయాలి అనుకుంటారు, బంద్ చేయరు. స్మోక్ బంద్ చేయాలనుకుంటారు, బంద్ చేయరు.
ఇవన్నిటికీ గల కారణం ఏంది? మనం అనుకున్నది చేయలేకపోతున్నాము అంటే దానికి గల కారణం ఏంటి అంటే మనలో విల్ పవర్ లేదు అని అర్థం. విల్ పవర్ మనం ఆ క్షణానికి మనం మోటివేట్ అయినా, ఆ క్షణానికి మనం నేను ఇది చెయ్యాలి అని భీష్మించుకొని ఒక సంకల్పాన్ని ఏర్పరచుకున్నా కూడా, ఒక గోల్ని సెట్ చేసుకున్నప్పటికీ కూడా దాన్ని సాధించడంలో మనం విఫలం అవుతున్నాం. కారణం ఏంటి అంటే మనమే, ఎవరో కాదు. ఎందుకు అంటే ఆ సంకల్ప బలము అనేది మరి కాసేపటికే బలహీనమైపోతుంది కాబట్టి. మరి దాన్ని అలాగే కంటిన్యూ చేయాలి. ప్రపంచంలో ఇంతమంది, ఇన్ని కోట్ల మందిలో, ఇన్ని కోట్ల జనాభాలో కొద్దిమంది ఎందుకు చాలా ఐడియల్గా, చాలా ఆదర్శవంతులుగా, చాలా గొప్పవాళ్ళుగా, చాలా సక్సెస్ఫుల్ పర్సన్స్గా వాళ్ళు లైఫ్లో ఎలా సక్సెస్ని అందుకున్నారు, ఎలా వాళ్ళ ప్రత్యేకత స్థానాన్ని ఏర్పరచుకున్నారు అంటే ఈ విల్ పవర్ వల్లనే. నిజంగా కొంతమందిని చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ఏది అనుకుంటారో అలా ఉండగలుగుతారు. బట్ చాలామంది అలా ఉండలేరు. అంటే విల్ పవర్ని మెయింటైన్ చేయడంలో చాలామంది ఫెయిల్ అవుతున్నారు. కానీ మనం తలుచుకుంటే, మనం కొంచెం మన మీద మనం కంట్రోల్ చేసుకోగలిగితే, అసలు ఇక్కడ మనల్ని మనం నియంత్రించుకుంటే 100% మనలో విల్ పవర్ అనేది కంటిన్యూ అవుతుంది. చిన్న చిన్న విషయాలకి మనల్ని మనం చూసుకుంటూ ఉండాలి. ఈ విషయం పట్ల నేను ఎలా ఉన్నాను, సీరియస్గా ఉన్నానా, నేను ఫెయిల్ అయ్యానా, వదిలేసానా, కంటిన్యూ అయ్యానా, ఇలా మనల్ని మనం రికాల్ చేసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇప్పుడు విల్ పవర్ కంటిన్యూ అవ్వాలి అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మన మీద మనకి నమ్మకం ఉండాలి. మన మీద మనకి నమ్మకం లేనంత వరకు మనలో విల్ పవర్ ఉండదు. సంకల్ప బలము అనేది మనకు ఉండదు. మన మీద మనకి నమ్మకం రావాలి. మన మీద మనకి నమ్మకం రావాలి అంటే మనల్ని మనం ప్రత్యేకంగా ఊహించుకోగలగాలి. ఊహించుకోవడమే కాదు, ప్రత్యేకంగా ఉండే ప్రయత్నం కూడా చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేసే పర్సన్కి చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది, చాలా విల్ పవర్ ఉంటుంది. ఎందుకు అంటే ఎవ్రీడే లేచి 5 o'clockకి సిస్టమేటిక్గా వాళ్ళు వాకింగో లేకపోతే జిమ్మో లేదో ఏదో ఒక ఎక్సర్సైజ్, వ్యాయామం చేస్తున్నారు, యోగా చేస్తున్నారు అంటే వాళ్ళు చాలా డెడికేటెడ్గా దానికి నిబద్ధులై ఉన్నారు. ఒక విషయానికి నిబద్ధత చూపిస్తున్నారు అంటే దాని అర్థం ఏంటిది? అన్ని విషయాల పట్ల కూడా వాళ్ళు అలా ఉండగలరు అని అర్థం. అంటే వాళ్ళు అనుకుంటే ఏ విషయానికైనా నిబద్ధతగా ఉండగలరు అని అర్థం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన విల్ పవర్ని మెయింటైన్ చేయాలి, కంటిన్యూ అంటే డెవలప్ చేసుకోవాలి అంటే చిన్న టార్గెట్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి, మనల్ని మనం ఇష్టపడాలి కూడా. ప్రతి మనిషి కూడా మనల్ని మనం ప్రత్యేకంగా చూపించుకోవాలి అంటే ఏవో ఉండాల్సిన అవసరం లేదు, కోట్లు ఉండాల్సిన అవసరం లేదు, బంగ్లాలు అవసరం లేదు, కార్లు అవసరం లేదు, అందమైన రూపాలు అవసరం లేదు. మనసు అందంగా ఉంటే మనం ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళకి అందంగా కనపడతాం. మన ప్రవర్తనలో ఒక ప్రత్యేకత మనం ఏర్పరచుకోవాలి. పలానా పర్సన్, ఏ అనే పర్సన్ అంటే ఓకే, ఏ అంటే ఈ క్వాలిటీస్ ఉంటాయి. పలానా బి అనే నేమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, పలానా పర్సన్ అంటే ఇది అనేది మనం ఎదుటి వాళ్ళకి గుర్తుకు రాగానే మన రూపం కాదు గుర్తుకు రావాల్సింది, మన సైకాలజీ వాళ్ళకి గుర్తుకు రావాలి, మన మెంటాలిటీ వాళ్ళకి గుర్తుకు రావాలి. అంటే మనం తలుచుకుంటే మనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని మనం ఏర్పరచుకోగలం. అదేవిధంగా ఈవెన్ మనం ప్రయత్నిస్తే మన అపీరెన్స్నే మార్చుకోగలం. ఉన్న దాంట్లోనే కాన్ఫిడెంట్గా ఉండటం నేర్చుకోవాలి, ధైర్యంగా ఉండాలి, ఉన్న దాంట్లోనే నేను నీట్గా ఉండాలి. అందరూ చాలామంది అనుకోవచ్చు మన అపీరెన్స్ అనేది ఇంపార్టెంట్ కాదు కదా అని. నిజానికి మన విల్ పవర్ని పెంచడంలో మన యొక్క వేషధారణ అనేది కూడా చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. వేసుకునే అవే బట్టలైనా సరే నీట్గా వేసుకున్నప్పుడు నలుగురు ప్రశంసలు, విల్ పవర్ని ఏది ఎంకరేజ్ చేస్తుంది అంటే నిజానికి ప్రశంసలు అనేటివి కొంత మనకి మోటివేట్గా పనిచేస్తాయి. అవి ప్రశంస అనేది ఒకరు మనల్ని అప్రిషియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఓకే నేను పర్ఫెక్ట్గా ఉన్నాను అని ఒక ఫీలింగ్ మనకు కలిగినప్పుడు ఇంకొక విషయంలో కూడా మనం పర్ఫెక్ట్గా ఉండాలి అని మనం ఆలోచిస్తాం. కాబట్టి ప్రతి విషయంలో మనం ఓకే నేను ఎలా ఉన్నాను, నా బిహేవియర్ ఎలా ఉంది, నేను రెగ్యులర్గా నా గురించి నేను పట్టించుకుంటున్నానా, నేను ఎక్సర్సైజ్ చేస్తున్నానా, నేను కరెక్ట్ ప్రాపర్ ఫుడ్ తీసుకుంటున్నానా, న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకుంటున్నానా, వేస్ట్ ఫుడ్ తింటున్నానా, ఇలా మనల్ని మనం తరచి చూసుకుంటే సిస్టమేటిక్గా లేస్తున్నానా, సిస్టమేటిక్గా ఉంటున్నానా, ఇలా చేస్తూ మనలో చిన్న మార్పుల్ని కనుక మనం స్టార్ట్ చేస్తే ఆ చిన్న గోల్స్ పెట్టుకోవాలి ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ రేపటి నుంచి నేను 5 o'clockకి లేచి 5 kilometers నడవాలి నేను భీష్మించుకున్నా
అనుకుంటే అట్లీస్ట్ నేను ఎట్ ఏ టైం 5 కిలోమీటర్స్ కాకపోయినా కూడా అట్లీస్ట్ 2 కిలోమీటర్స్ అయినా నేను నడవగలగాలి. ఆ 2 కిలోమీటర్స్ మనం నడిచినప్పుడు మనల్ని మనం ప్రశంసించుకోవాలి. అరే ఈరోజు నేను ఫెయిల్ అయిపోయినా, 5 km నడుద్దాం అనుకున్నా, బట్ 2 కిలోమీటర్సే నడిచాను, నేను ఫెయిల్ అయిపోయినా, నాకు అసలు విల్ పవర్ లేదు అన్న కాన్సెప్ట్కి రావద్దు. ఓకే, నేను అనుకున్నది రీచ్ అవ్వడానికి దగ్గరలో ఉన్నాను, ఈరోజు 2 కిలోమీటర్స్ నడిచాను, రేపు 3 నడుస్తాను, ఎల్లుండి 4కి వచ్చేస్తాను, మొత్తానికి నేను అనుకున్నది సాధిస్తాను. ఇలా అంటే మనల్ని మనం ప్రశంసించుకోవాలి. ఇక్కడ ఎవరో కాదు. ఇందాక నేను ఒక మాట అన్నాను చూసారా, ప్రశంస అనేది విల్ పవర్కి ఒక బూస్ట్ లాగా పనిచేస్తుంది అనేది. మరి ఎవరు ప్రశంసించాలి ఇక్కడ? ఎప్పుడు కూడా ప్రశంసని ఎదుటి వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి. ఎవరు కూడా కొద్ది మందికే ప్రశంసించే గుణం ఉంటుంది, అప్రిషియేట్ చేసే గుణం ఉంటుంది. ఎక్కువ మందికి వెనక్కి లాగే గుణం ఉంటుంది, వెక్కిరించే గుణమే ఉంటుంది. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి. మరి ఈ ప్రశంస ఎక్కడి నుంచి రావాలి అంటే మన నుంచి మనకి రావాలి. ఓకే, ఈరోజు పర్వాలేదు, నేను సంథింగ్ ఇస్ బెటర్ దాన్ నథింగ్ అన్నట్టుగా నేను అసలేం స్టార్ట్ చేయకుండా లేను కదా, 2 కిలోమీటర్స్ నడిచాను, రేపు ఇంకెక్కువ పెంచుకుంటాను. ఇలా ఉండాలి మన థాట్స్. అంటే చిన్న చిన్న గోల్స్ మనం రీచ్ అవుతున్నప్పుడు ఒక గోల్ పెట్టుకొని ఆ చిన్న గోల్ని రీచ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మన పట్ల మనకి నమ్మకం పెరుగుతుంది, ఉత్సాహం కూడా పెరుగుతుంది. అది మనం కంటిన్యూ చేయగలగాలి. అంటే ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక 10 లెసన్స్ మనం చదవాలి, ఒక 10 యూనిట్స్ మనం చదవాలి. ఒక ఎగ్జామ్ మనం రీచ్ అవ్వాలి అంటే, ఆ గోల్ రీచ్ అవ్వాలంటే 10 యూనిట్స్ మనం చదవాలి. ఒక యూనిట్ మీకు పర్ఫెక్ట్గా చదువుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమొస్తుంది చెప్పండి? ఉత్సాహం కలుగుతుంది. నేను చదవగలను, కాన్ఫిడెంట్. అప్పుడు ఆటోమేటిక్గా సెకండ్ యూనిట్కి పర్ఫెక్ట్గా సెకండ్ యూనిట్ చదవడం కోసం ట్రై చేస్తాం. లేదా ఇంకొక సబ్జెక్ట్ చదవడం. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు చాలామంది. ఒక పాలిటీ అనే సబ్జెక్ట్ తీసుకున్నారు, లేకపోతే హిస్టరీ తీసుకున్నారు, జాగ్రఫీ, ఏదో సంథింగ్ ఒక సబ్జెక్ట్ మీరు తీసుకుని పర్ఫెక్ట్గా చదివి ఈ పాలిటీలో ఎక్కడి నుంచి క్వశ్చన్ ఇచ్చినా నేను ఆన్సర్ చేయగలుగుతున్న కాన్ఫిడెన్స్ మీకు వచ్చినప్పుడు అదే విల్ పవర్ తోటి ఇంకొక సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుతారు. అట్లా కాకుండా మీరు చదివిన ఫస్ట్ టాపిక్లోనే మీకు ఏం అర్థం కావట్లే, గజిబిజిగా ఉంది, వచ్చిరానట్టుగా ఉంది, మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆన్సర్ చేయలేట్లేరు అని మీరు అంటే అసంపూర్ణమైనటువంటి ఫీలింగ్ మీకు కలిగినప్పుడు ఆటోమేటిక్గా ఇంకొక సబ్జెక్టు పట్ల మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండవు. అంటే మీ విల్ పవర్ అప్పటికి వెళ్ళిపోతుంది. అందుకే చిన్న గోల్ పెట్టుకోండి. అంటే ఇప్పుడు 10 యూనిట్స్లో ఒక్క యూనిట్ని ఫస్ట్ పర్ఫెక్ట్గా కావాలి, 10 సబ్జెక్టులలో ఫస్ట్ నేను ఒక్క సబ్జెక్టు పర్ఫెక్ట్గా కావాలి. ఆ గోల్ రీచ్ అయ్యాక ఏమవుతుంది? ఆటోమేటిక్గా మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇది అంటే ఫస్ట్ చిన్న చిన్న గోల్స్ పెట్టుకొని మనం ఆ గోల్ని రీచ్ అవుతూ వెళ్తుంటే మనలో విల్ పవర్ అనేది పెరుగుతుంది. ఆ చిన్న గోల్స్ ఏంటి? ఇందాక నేను చెప్పినట్టుగా 5 కిలోమీటర్స్ కాదు, ఫస్ట్ 2 కిలోమీటర్స్, 1 కిలోమీటర్. అంటే ఫస్ట్ నువ్వు గడప దాటి బయటికి రావాలి. అదే నీలో మొదట జనరేట్ అయ్యేటువంటి చేంజ్. అదేవిధంగా మన మైండ్ సెట్ని నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, మనం ఎంత పాజిటివ్గా ఉంటే మనలో విల్ పవర్ అంత ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి. పాజిటివ్ థింకింగ్ అనేది విల్ పవర్కి అదొక ఇనిషియేట్ చేస్తుంది అన్నట్టు, ఎంకరేజ్. అంటే విల్ పవర్ ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ప్రతి విషయాన్ని మనం పాజిటివ్గా చూడగలగాలి. ఆ పాజిటివ్ థింకింగ్ అనేది ఏ సమస్య అయినా సరే ఈరోజే వస్తుంది, ఈరోజు వచ్చినది రేపు ఉండకపోవచ్చు, రేపు నా లైఫ్ చేంజ్ అవుతుండొచ్చు, రేపు నేను సక్సెస్ అవుతుండొచ్చు, ఏది జరిగినా మన మంచిగా. ఇలాంటి పాజిటివ్ దృక్పథంతో కూడా మన విల్ పవర్ని మనం పెంపొందించుకోవచ్చు అన్నట్టు. అదేవిధంగా చాలా వరకు మనము ఎప్పుడు ఇందాక నేను ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను చూసారా, ఒక కంప్లైంట్ వినపడుతుంటుంది, నాకు విల్ పవర్ ఉండట్లేదు, నేను చేయలేకపోతున్నాను, నేను అది చేయలేకపోతున్నా, ఇది చేయలేకపోతున్నా. నిజానికి చేయలేకపోతున్నది ఎవరు? ఎదుటి వాళ్ళు కాదు కదా. మనము చేయలేకపోతున్నామని మనకి తెలిసినప్పుడు మనమే కదా మారాల్సింది. అంటే ఈ చాలా సూక్ష్మమైనటువంటి విషయం, ఇది చాలా సూక్ష్మంగా ఉంటుంది డిఫరెన్స్ అనేది. ఇక్కడ మన విల్ పవర్ అనేది ఎప్పుడు కూడా సరౌండింగ్స్ మీద ఆధారపడకూడదు. సరౌండింగ్స్ యొక్క ఎఫెక్ట్ కానీ, అదర్ పర్సన్స్ యొక్క మెంటాలిటీ కానీ, సిచ్యువేషన్స్ యొక్క ఎఫెక్ట్ కానీ మన విల్ పవర్ని డ్యామేజ్ చేయకూడదు. మిన్ను విరిగి మీద పడ్డా కూడా నువ్వు ఎలా ఉండాలనుకున్నావో అలా ఉండగలగాలి. అది గ్రేట్. రేపటి నుంచి నేను టీ తగ్గిస్తాను. టీ తాగే అలవాటు ఉంది ఒక పర్సన్కి, చాలా రోజుకు 10 ఛాయలు తాగుతాడు.
నేను మొట్టమొదట ఒకేసారి టీ బంద్ చేయొద్దు, టీ తగ్గిస్తాను. 10 ఛాయల నుంచి 5 ఛాయలు, 5 నుంచి 2, 2 నుంచి 1, 1 నుంచి 0. అందుకే చిన్న చిన్న గోల్స్ మనం రీచ్ అవుతూ ఉంటే ఓకే నేను చేయగలను అన్న కాన్ఫిడెన్స్ పెరుగుతుంటుంది. రేపటి నుంచి ఇప్పుడు ఇట్లాంటివి విల్ పవర్ని పెంచేటివి ఏంటి మెయిన్గా అంటే మన అలవాట్లు. మనం ఎలా ఉన్నాము అన్న విషయం. మన అలవాట్లు ఏంటి అంటే కొన్ని మార్చుకోవాలనుకుంటాము, కొన్ని సమకూర్చుకోవాలి అనుకుంటాం కొన్ని అలవాట్లని. ఫర్ ఎగ్జాంపుల్ నచ్చని అలవాటుని వదిలేయాలి, మనకి హాని చేసే అలవాటుని వదిలేయాలి, మనకి మేలు చేసే అలవాటుని మనం స్వీకరించి దాన్ని మెయింటైన్ చేయగలగాలి. ఇది మెయిన్గా. మరి ఇవి మారాలి అంటే ఫస్ట్ టైం మారకపోయినా కొంచెం మార్పు చూయించుకుంటూ వెళ్తూ మనం ఏ లక్షణాన్ని అయితే అడాప్ట్ చేసుకోవాలనుకున్నామో దాన్ని కొంచెంగా అడాప్ట్ చేసుకుంటూ వెళ్తే ఒక సర్టెన్ పాయింట్ దగ్గర ఆటోమేటిక్గా కంప్లీట్గా మనం అనుకున్న విధంగా మనం మారగలుగుతాం. సో అప్పుడు మనకి విల్ పవర్ ఉన్నట్టే. నేను చాలామందిని చూశాను, ఒకటి అనుకుంటే దానికి కట్టుబడి ఉంటారు. నేను ఈరోజు ఇది తినను అంటే వాళ్ళ ముందర పంచభక్ష పరమాన్నాలు పెట్టినా కూడా టెంప్ట్ అవ్వరు. మనం కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలి. నేను ఒక 1 వీక్ నేను ఎలాంటి స్వీట్ తినను, మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన కంటి ముందు కనిపించిన నోరు ఊరుతున్నా కూడా మనం నిగ్రహించుకోగలగాలి. లేదు నేను తినొద్దు, ఈ ఒక్కసారి నేను గెలవాలి. ఈ ఒక్కసారి గెలిచి చూడండి, రెండోసారి మీ మనసు మారిపోతుంది. ఒక్కసారి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకొని చూడండి, రెండోసారికి మీకు ప్రేరణ అవుతుంది. ఇవాళ నేను ఈ లెసన్ కంప్లీట్ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో అది కంప్లీట్ చేయండి. నైట్ 10 అయినా 11 అయినా 12 అయినా ఈ టాపిక్ కంప్లీట్ చేయాలి అనుకున్నప్పుడు అది కంప్లీట్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఇందాక నేను చెప్పాను కదా చాలా సూక్ష్మమైనటువంటి భేదము అనేది. ఎప్పుడు విల్ పవర్ పెరుగుతుంది అంటే నువ్వు నచ్చినప్పుడే విల్ పవర్ పెరుగుతుంది. ఇది కూడా మీరు ఆలోచించండి. ఎప్పుడు మనం నచ్చుతాము అంటే మనం అనుకున్నది మనం చేసినప్పుడు, మనం అనుకున్న విధంగా మనం మారినప్పుడు మనం నచ్చుతాం. మనం నచ్చామంటే మనలో విల్ పవర్ పెరుగుతుంది. ఎదుటి వాళ్ళకి మనం నచ్చినప్పుడు కాదు, ముందు మనం నచ్చాలి, మనం అనుకున్న విధంగా మారగలగాలి. చిన్న గోల్స్ పెట్టుకున్న గోల్స్ రీచ్ అవుతుండాలి. ఈ క్షణం నుంచి నేను ఎవరు ఏదన్నా అన్నెసరి విషయాలకు నేను వాదించను, మౌనంగా ఉండగలగాలి. వేరే వాళ్ళు ఎవరైనా మనం రెచ్చగొడుతున్నా కూడా మనం మెంటల్గా మెడిటేషన్ చేస్తుండాలి. నలుగురిలో కూర్చొని కూడా మనం మెడిటేషన్ చేయగలిగేంత మన మైండ్ మీద మనం కంట్రోల్ తెచ్చుకోవాలి. వాదించొద్దు అంటే ఇంకా వాదించొద్దు, టెంప్ట్ చేసినా కూడా మనం వాదించొద్దు. అట్లా 2-3 సార్లు మీరు ఉండి చూడండి, 4వసారి ఆటోమేటిక్గా ఆ వాదించకూడని నేచర్ మనకు అలవాటు అయిపోతుంది. మూర్ఖులతోటి వాదన కంటే మౌనం చాలా గొప్పది. మూర్ఖులతోటి వాదిస్తే మనం మూర్ఖులం అయిపోతాం. కాబట్టి అన్ని చోట్ల వాదన మంచిది కాదు. అదేవిధంగా ఈ రోజు నుంచి నేను బయట ఫుడ్ తినను అని మనం అనుకుంటే ఫస్ట్ ఈ వారం నేను తినను, ఈ మండే నుంచి సాటర్డే వరకు నేను బయట ఫుడ్ తినను అనుకున్నాం అనుకోండి, ఒక 6 days సక్సెస్ అయ్యామంటే ఇంకొక వారం కూడా మనం ఉండగలుగుతాం కదా. అందుకని ఒకేసారి మన మీద పెద్ద గోల్స్ పెట్టుకొని మనల్ని మనం హింసించుకొని ఒకవేళ ఆ గోల్స్ రీచ్ కాకపోతే మనల్ని మనం నిందించుకుంటే ఆటోమేటిక్గా మన మీద మనకి నమ్మకం పోయి మనం విల్ పవర్ సన్నగిల్లుతుంది. నేను ఫస్ట్ చెప్పినట్టుగా మనల్ని మనం నచ్చాలి, మనం మెయింటైన్ చేసుకుంటేనే విల్ పవర్ మనలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం వెయిట్ పెరిగాము, నేను ఈ నెలలో ఈ 4 kgs తగ్గాలి. 4 తగ్గకపోయినా నువ్వు 2 తగ్గినా నీలో విల్ పవర్ కంటిన్యూ అవుతుంది. అంటే ఇక్కడ ఒకటే సింపుల్ టెక్నిక్, మన విల్ పవర్ కంటిన్యూ అవ్వాలంటే మనం అనుకున్నది చేస్తుండాలి. ఏది అనుకుంటామో, ఏది మారాలనుకుంటామో, ఏది చదవాలనుకుంటామో, ఏది చేయొద్దు అనుకుంటామో అది చేయొద్దు, ఏది చేయాలనుకుంటామో అది చేయాలి. ఆ చేసే ప్రయత్నం ఆ క్షణమే చేయాలి. 100% అందులో సక్సెస్ కాకపోయినా కూడా మనం ప్రయత్నం చేస్తున్నాము అంటే ఆటోమేటిక్గా మనలో విల్ పవర్ అనేది కంటిన్యూ అవుతుంటుంది అన్నట్టు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ముందుగా మనం హెల్దీగా ఉన్నప్పుడు, మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఫిజికల్గా అండ్ మెంటల్గా మనం హెల్దీగా ఉన్నప్పుడు, అంటే ఇక్కడ విల్ పవర్ని ఒకటి మెంటల్ ఆలోచన ఒక్కటే కాదు, విల్ పవర్ అనేది మానసిక ఆలోచన, దానితో పాటుగా బాడీ లాంగ్వేజ్ కూడా, ఈ 2 కూడా ఎఫెక్ట్ చేస్తాయి మన విల్ పవర్ని. కాబట్టి ఇక్కడ 2 లింకప్ అయి ఉంటాయి విల్ పవర్కి. కాబట్టి మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ ప్రతి విషయంలో నేను ఇలా ఉండాలి, ఈ రోజంతా ఉదయం పూట నుంచి మనం డిసైడ్ చేసుకుంటాను, ఈరోజు సాయంత్రం వరకు నేను ఇలా ఉండాలి. నైట్ మీరు ఆలోచించండి, ఈరోజు ఉదయం అనుకున్న విధంగా మీరు ఉండగలిగారా లేదా, లేదు అంటే రేపు ఖచ్చితంగా నేను ఉండాలి అని డిసైడ్ చేసుకోవాలి.
ఇలా మనల్ని మనం తరచి చూసుకుంటూ పోతూ ఉంటేనే మనలో విల్ పవర్ అనేది పెరుగుతుంది. ఉన్నటువంటి సంకల్ప బలం మనం ఏ విధంగా ఏదైతే రీచ్ అవ్వాలనుకున్నామో అలా రీచ్ అయ్యేంత వరకు కంటిన్యూ అవుతుంది. ఓకేనా? సో ఇది ఒక మనకి మనం ఇచ్చుకున్నటువంటి గిఫ్ట్ విల్ పవర్ అనేది. కాబట్టి ఆ గిఫ్ట్ని మీరు ఇచ్చుకుంటారు, మిమ్మల్ని మీరు ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ మరొక వీడియోతోటి నేను మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.